ఆయన ఒక్కడి సమస్య కాదు ఇది. ఈ 1 కోటి మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు మనం ఏం చేస్తామనేది క్వశ్చన్. మనం ఏం చేస్తాం? బుద్ధి తెలిసిన వాళ్ళుగా, పౌర సమాజంగా, ఆలోచన పరులుగా, ఉద్యమకారులుగా, ప్రజా సంఘాలుగా, విప్లవోద్యమాలుగా ఏం చేస్తామంటే ఒక లైన్ తీసుకుంటాం. ఈ లైన్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా దాడులు ఉంటాయి, ప్రచారాలు ఉంటాయి, వ్యక్తిత్వ హననం చేయటం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడు 80లో జరిగినప్పుడు కూడా మన రిజర్వేషన్లు న్యాయబద్ధము అని అన్నప్పుడు, మురళీధర్ రావు కమిషన్ వచ్చినప్పుడు బీసీలకి రిజర్వేషన్లు న్యాయబద్ధము అని అన్నప్పుడు దాడి జరిగింది. మళ్ళీ మండల కమిషన్ అప్పుడు దాడి జరిగింది, ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి. కనుక ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. న్యాయం ఉందా లేదా అనేది పాయింట్ ఇందులో. ఆ న్యాయం కోసం మనం ఆ న్యాయాన్ని గెలిపించడం కోసం సాంకేతిక విషయాలను మాట్లాడి తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కొందరు. తప్పుదారి పట్టించడం, ఒక భావాన్ని ప్రోడ్ చేస్తారు కదా. ఎస్సీ వర్గీకరణకు జై తెలంగాణ, జై తెలంగాణ.